రాంబాణం కథలకి స్వాగతం. మరి ఈరోజు ఓ మంచి నీతి కథతో మేము ముందుకు వస్తున్నాం. అయితే ఈ కథలన్నీ కూడా మనకి సృజనాత్మకత పెంచడానికి, తెలివితేటలను పెంచడానికి, మరి నైతిక విలువలు పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి తల్లిదండ్రులు ఈ వేసవిలో మీ పిల్లలకి కథలు ఎక్కువగా వినేటట్లుగా లేదా చదివేటట్లుగా దయచేసి ప్రోత్సహించండి. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడిప్పుడు నైతిక విలువలు అనేవి లేకుండా మరి దిగజారిపోయాయి. కావున ఈ యొక్క నీతి కథల ద్వారా పిల్లలకి నైతిక విలువలు అలవాడుతాయి. మరి ఎక్కువగా సెల్లు చూడకుండా వినేటట్లుగా మీరు ప్రోత్సహించండి. మరి రాంబాణం కథలను వినండి. మరి ఈ కథలకు వెళితే కథ పేరు ఆలోచన లేని తెలివి. ఓ ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నలుగురు కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. ఏ పని చేసినా నలుగురు కలిసి పని చేస్తారు. వాళ్ళు ప్రాణ స్నేహితులు అన్నమాట. వారికి మంచి తెలివితేటలు ఉన్నాయి. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇంకా ఏవైనా మంచివి నేర్చుకోవాలని బయలుదేరారు. అంటే తెలివితేటలు అయితే ఉన్నాయి, కానీ మరి ఆ తెలివితేటలతో వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా మరి ఆహారాన్ని సంపాదించాలి అనేది నేర్చుకోవడం కొని వాళ్ళు బయలుదేరారు. అలా వెళ్ళగా ఒక గొప్ప యోగి దగ్గరికి చేరుకున్నారు. ఆ యోగి దగ్గరికి వెళ్ళి ఆయనకి అనేక రకమైనటువంటి సేవలు చేశారు. అదే గురు సేవ అంటారు. మరి ఆ సేవలకు గాను ఆయన అనుగ్రహించి వారికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక శక్తులను ఇవ్వడం జరిగింది. అవేంటంటే నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలు జత చేసే ఒక శక్తిని ఆ యోగి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎవరైనా సరే ఎముకలు విరిగిపోతే ఆ ఎముకల్ని అతికించేస్తాడనమాట ఒకటోవాడు. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించేస్తాడు. అటువంటి శక్తి వాడికి వచ్చింది. ఇక మూడోవాడు రక్తనాళాల్లోని రక్తాన్ని వాడు ప్రసరింపజేయగలడు. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి రక్తం మరి ప్రసరించదు. మరి అలాంటి ప్రసరించినటువంటి రక్తాన్ని వీడు ప్రయాణింప చేయగలడు అనమాట. ఇక నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను తీసుకోవడం జరిగిందనమాట. ఈ నలుగురు ఈ విధంగా 4 దివ్యశక్తులను పొంది అలా బయలుదేరారు. ఆ గురువుగారి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు ఇంటికి వచ్చారు. ఊరు ఇక దగ్గరికి వచ్చేసింది. దగ్గర చేరుతామనిలో అక్కడ దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవి గుండా వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. అందులో క్రూర మృగాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అడవిలో క్రూర మృగాలు ఎక్కువ. ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. అది ఎందువలన మరి చనిపోయిందో సింహం తను చూశారు. అయితే ఈ చచ్చిపోయిన ఈ సింహాన్ని మనం దీని మీద మన శక్తులను ప్రయోగించుదాం, ఒకసారి టెస్ట్ చేద్దామని అనుకున్నారనమాట. అంటే మన శక్తులు ఎంతవరకు పనిచేస్తాయి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుందామని ఉత్సాహంతో, మరి ఏదైనా సరే మనం చిన్న విషయం నేర్చుకున్నామంటే దాన్ని ప్రయోగించడానికి మనకి ఉత్సాహం ఎక్కువ చూపిస్తాం. ఆ విధంగా ఉత్సాహాన్ని చూపించాలనుకున్నారు. ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వాళ్ళు కలిగింది. ఆ విధంగా ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుందని ఒకడు అప్పటికి చెప్పాడు. అందుకు ఇంకోటి ఏమనంటే, మనం దీన్ని బ్రతికించాము కాబట్టి మనల్ని ఏమీ చెయ్యదు అని వాళ్ళేమో అనుకున్నారనమాట ఒకరు. సరే, ఈ సింహాన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చోండం. వాడి భయం వాడికి ఉంటుంది కదా. వాడు ఏం చేశాడంటే ఆ ఎముకలన్నీ కూడా వాడి దగ్గర చేర్చేసి దాన్ని కలిపేశాడనమాట. మరి ఆ యొక్క శక్తి వాళ్ళలో ఉందన్నమాట. అయినా దేనికైనా మంచిదని వాడు ఏం చేశాడు, చెట్టు పైకి ఎక్కి కూర్చోండు. రెండోవాడు ఆ గాయాలు మానేలా చేశాడు. మూడోవాడు
వాడికి వచ్చినటువంటి విద్య ఏంటంటే రక్త ప్రసరణ చేశాడు. ఇక 4వ వాడు వంతు వచ్చింది. వాడు ఏం చేశాడంటే ఒక సింహం యొక్క ఆకారం తయారైపోయింది. దానికి ఒక్కటి మాత్రమే లోపం, ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని పోసాడు. వెంటనే ఆ సింహం లేచి చూసింది. చూసేసరికి వీళ్ళు ముగ్గురు కనిపించారు. మరి అది చచ్చిపోయిన సింహం అంటే ఎక్కడో ఎవరి ద్వారా లేదా వేరే జంతు ద్వారా దెబ్బతిని చనిపోయినటువంటి ఆ సింహం మరి ఈరోజు వీళ్ళని చూసింది. అప్పటికి ఇంకా దానికి బాగా ఆకలితో ఉండడం చేత ఏమో ఈ ముగ్గురిని చూసింది. చూసి వాళ్ళ మీదకి విరుచుకుపడి ఆహారంగా తినేసింది. చెట్టుపైకి ఎక్కినవాడు అదంతా చూస్తే అలా ఉండిపోయాడు, పాపం ఏమీ చేయలేక. చూసారా, మరి మనకి విద్య వచ్చు అని మనం విర్రవేగడం కాదు, దాన్ని సరైన మార్గంలో మనకు ఎటువంటి ఆపద కానీ లేకుండా ఉపయోగించుకోవడంలోనే తెలివితేటలనేవి ఉండాలి. మనకి వచ్చని విర్రవేయకూడదు. కాబట్టి మనకి అవసరమైన విధంగా, మనకు ఉపయోగపడే విధంగా మనం ఆ విద్యని ఉపయోగించాలి తప్ప వచ్చి కదా అని విర్రవేగి ఎక్కడ పడితే అక్కడ ఉపయోగిస్తే ఈ విధంగా ఈ ముగ్గురు స్నేహితులు ఏ విధంగా మరి ప్రాణం తీసుకున్నారో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి తెలివి లేని బలం ఉన్న విద్య అయినా కూడా అనర్థాలకు దాటిస్తుంది. విద్య ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి తెలివితేటలు కూడా ఉండాలి. ఇది కథ ద్వారా నీతి అన్నమాట. మరి మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే అది, మీకు దేవుడు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారి అది ఒక పేపర్ మీద రాసుకొని చెప్పండి లేదా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.